చాలా సాఫ్ట్ గా అయితే వచ్చిందండి కేక్. ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేసాం కదా, పైన ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, అబ్బా చాలా స్పాంజ్ లా వచ్చింది కేక్ అయితే. చూడండి మీకే తెలుస్తుంది, చాలా బాగుందండి. గార్నిష్ చేసిన తర్వాత ఖర్జూరం కూడా వేసాను పైన. ఇలా మొత్తం అన్ని వేసేసుకుని ఇలా మనం చేస్తూ ఉంటే చూడండి థిక్నెస్ మనకి తెలిసిపోతుంది, తర్వాత సాఫ్ట్ కూడా అవుతుంది ఈ మిక్స్ మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ అండ్ షాపింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే స్నాక్ ఐటమ్ చూపించబోదాం అనుకుంటున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఈ స్నాక్స్ అయితే. ఈవినింగ్ మా అబ్బాయి అయితే అస్మాట్ అదే చేయమంటాడు, కానీ నేను తక్కువ చేస్తాను. అది ఎక్కువగా చేయను. ఎక్కువ పకోడీ బజ్జీ వేసుకుంటాం కదా, అది అస్మాటు. మళ్ళీ అది కూడా చేయలేము, అది కూడా పిల్లలకి బోర్ కొట్టేస్తుంది. ఒక్కొక్కసారి డిఫరెంట్ గా ఇలా కూడా చేసుకోవచ్చు. అదేంటంటే కేక్ అన్నమాట. కేక్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను నేను. సో ఇప్పుడు నా చేతిలో ఉన్నది కేక్ మిక్స్ అండి. ఇది చాక్లెట్ ఫ్లేవర్. మా పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం, అందుకని నేను చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది తొందరగా ఈజీగా అయితే అయిపోతుందండి. ఓవెన్ లో పెట్టుకుని మనం టైం ఇస్తాడు, ఆ టైం పెట్టుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది. ఈ కేక్ మిక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో బ్యాక్ సైడ్ అయితే మనకి ఇస్తాడు. అది మనం కంప్లీట్ గా ఒకసారి అయితే ఒక 10 minutes చదివేసుకుని ఎలా చేయాలన్నది ప్రిపేర్ అయిపోయాయి అనుకోండి, చాలా ఈజీగా ఒక 15 minutes లో చేసేయచ్చు. అది ఎలా చేయాలో మనం అయితే చూసేద్దాం వీడియోలో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో దీని వెనకాల ఇచ్చేసాడు కదా, అవేంటో చూద్దామండి. ఈ కేక్ మిక్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ ప్యాకెట్లో ఇలా ఇచ్చాడు. ఈ కేక్ మిక్స్ ఇంత క్వాంటిటీకి మనకి వెనకాల ఏమేమి వేసుకోవాలో రాస్తుంది. 275 ml వచ్చేసి వాటర్ ఉంది, 3 eggs అండ్ ml ఆయిల్ కలుపుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ గా అయితే మనం కలిపేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ ఈ కేక్ మిక్స్ అయితే మనం ఫస్ట్ కట్ చేసుకున్న ప్యాకెట్ ఇందులో వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకుందాం. ఇలా అయిపోయింది కదా. తర్వాత అయితే 3 eggs తీసుకోమన్నాడు కదా, ఎగ్స్ వేసేద్దాం. ఇందులో అయితే ఎల్లో వేరు చేయమని ఏం మెన్షన్ చేయలేదు, అందుకనేసి ఎల్లో కూడా యాడ్ చేసేద్దాం. ఒకవేళ మీరు తెచ్చుకున్న మిక్స్లో ఎల్లో తీసేయమంటే కనుక అది లెస్ చేసుకోండి. ఎల్లో వేయడం వల్ల ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇలా 3 eggs అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఇలా 80 ml ఆయిల్. ఇది చూడండి, మనకి ఈ ఆయిల్ ఇదన్నీ వేయగానే ఈ చాక్లెట్ కలర్ ఎలా వస్తుందో కోకో పౌడర్ వల్ల, అలా మీరు ఏం ఫ్లేవర్ తెచ్చుకుంటే ఆ కలర్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇలా బీట్ చేసేద్దాం. ఇది తీసుకోవాలండి. ఇది కానీ ఎలక్ట్రికల్ బీటర్ ఉంటుంది కదా, దాని వల్ల కానీ మనం ఎలా బీట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మన కేక్ అయితే అంత పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇది మొత్తం అయితే ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ ఇలా తీసేసుకుందాం. ఇలా రివర్స్ లో అయితే అనకూడదండి, ఎప్పుడు కూడా ఇలా బీట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి ఆయిల్ అండ్ దీనివల్ల చాలా మట్టుకి మిక్స్ అయిపోయిందండి. మనం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా బీట్ చేద్దాం. ఆయిల్ వేస్తాం కదా, వాటర్ వేద్దామండి. 250 ml వాటర్ కదా, ఇది కూడా వేసేసి మిక్స్ చేద్దాం. హాఫ్ వాటర్ వేసాను, ఇది మిక్స్ చేసినాక చూద్దాము. ఇది చాలా మట్టికి చాలా బాగా తిప్పాలండి. ఈ బీటర్తో చాలా తిప్పాలి. ఎలక్ట్రికల్ బీటర్ అయితే మనకి ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తుంది, అదే తిప్పేసుకుంటుంది కదా. ఇప్పుడైతే మనం ఇది మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా చాలా సేపు అయితే అనాలి. ఎంత బాగా మిక్స్ అయితే మన కేక్ అంత సాఫ్ట్గా వస్తుంది, స్పాంజ్ కేక్లో చాలా బాగా వస్తుంది. మంచి చాక్లెట్ ఫ్లేవర్ అయితే ముక్కుకు బాగా అందుతుందండి.
ఆల్మోస్ట్ అయితే చాలా మట్టికి మిక్స్ అయిపోయినట్టే, ఇలా సరిపోతుంది. ఇలా తిప్పుతూనే ఉండాలండి, ఇలా రివర్స్ అయితే చేసుకోకూడదు. ఈ బీటర్ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుందాం. అంతా ఒకేసారి వాటర్ వేసేయకూడదండి, అందుకని నేను ఆగి హాఫ్గా వేసాను వాటరు. అలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడన్నా చిన్న చిన్న వండ్లున్నా అవి మొత్తం అంతా కరిగిపోతుంది. ఇలా వాటర్ వేసుకుని తిప్పుకోవడం వల్ల ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది. ఇలా మీకు ఎంత బలం ఉందో అంతసేపు అలా బీట్ చేయండి. కేకు ఇలా ఉండలేకుండా చాలా సేపు మిక్స్ చేయాలండి. మీరు ఎంతసేపు అయితే ఇలా మిక్స్ చేస్తారో దాన్ని బట్టి మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ అయినా మనం ఇలా బీట్ చేస్తూనే ఉండాలి ఈ బీటర్తో. ఇలా మనం చేస్తూ ఉంటే చూడండి థిక్నెస్ మనకి తెలిసిపోతుంది, తర్వాత సాఫ్ట్ కూడా అవుతుంది ఈ మిక్స్ మొత్తం. మిక్స్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఈ మిక్స్ మొత్తం ఇందులో ఈ బౌల్లోకి వేసేద్దాం. ఇలా ఫస్ట్ ఈ బౌల్కి అయితే నెయ్యి రాసుకుని, బౌల్ అంతా నెయ్యి రాసుకుని పెట్టుకోవాలి. ఈ బౌల్లో అయితే వేసేయడం అయిపోయింది. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోవచ్చు పైన. ఇలా మనకి ఇష్టమైనవి టూటీ ఫ్రూటీ అండ్ కిస్మిస్, జీడిపప్పు, బాదం అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇవి తీసుకున్నాను, బాదం, జీడిపప్పు. కిస్మిస్కు బదులుగా నేను డేట్స్ తీసుకున్నాను, ఖర్జూరం. ఇవి ఒకసారి మొత్తం అన్ని పైన వేసేద్దాం. పిల్లలు ఎక్కువగా మనకి ఇవి తినరు కదా డ్రై ఫ్రూట్స్, అందుకనేసి నేను ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తాను. ఈ కేక్ మీద ఉంటాయి కాబట్టి అవి తినేస్తారు. ఇవి ఎక్కువే పడతాయి, ఎక్కువ వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది కేక్. నేనైతే ఈ మొత్తం అన్నీ వేసేస్తున్నాను డ్రై ఫ్రూట్స్. చాలా బాగుందండి గార్నిష్ చేసిన తర్వాత. ఖర్జూరం కూడా వేసాను పైన. ఇలా మొత్తం అన్నీ వేసేసుకుని ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేసుకుందాం. ఓవెన్లో పెట్టుకునే ముందు ఒక 10 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసి పెట్టేసుకోవాలి ఓవెన్. నేనైతే 10 మినిట్స్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఓవెన్లో పెట్టేద్దాం ఈ మిక్స్ మొత్తం పట్టుకెళ్ళి. ఇప్పుడు 40 మినిట్స్ అయితే టైం సెట్ చేసుకున్నాం కదా, ఈ కేక్ మిక్స్ పెట్టేద్దాం ఓవెన్లో. ఇలా ఓవెన్లో అయితే పెట్టేశాను. స్టార్ట్ నొక్కేద్దాం. ఈ 40 మినిట్స్ అయిపోయిన తర్వాత కేక్ మనకి ఎలా అయిందో చూసేద్దాము. 40 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాం. అయితే అయిపోయిందండి కేక్. ఇప్పుడు ఎలా అయిందో చూసేద్దాం. ఒకసారి నైఫ్ పెట్టుకుని చూసేసి నైఫ్కి అయితే అంటుకోలేదు. మన కేక్ అయితే చాలా పెద్దగా పొంగిందండి, కాలుతుంది. ఏదైనా క్లాత్ పెట్టి తీసేద్దాం. చాలా పైకి అయితే పొంగింది కేక్. ఫస్ట్ అయితే ఈ కేక్ని మనం చాక్తో ఇలా అనేద్దాం. పైకి అయితే చాలా బాగా పొంగిందండి కేక్, సాఫ్ట్గానే వస్తుంది. దీంట్లోకి తిప్పేసుకుందాం. చాలా హీట్గా ఉంది చూడండి. కేక్ అయితే నోరు ఊరేటట్టు చాలా టేస్టీగా అయితే వచ్చినట్టుంది. చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది. టేస్ట్ కూడా ఒకసారి చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే. మా పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి కట్ చేసి చూసేద్దాం. చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి కేకు. ఈ డ్రై ఫ్రూట్స్ అవి వేసాం కదా పైన, ఎక్కువే డ్రై ఫ్రూట్స్ వేసాం కదా. అబ్బా చాలా స్పాంజ్లా వచ్చింది కేక్ అయితే. చూడండి మీకే తెలుస్తుంది ఎంత స్పాంజ్లా ఉందో. చూడండి కేకు చాలా మెత్తగా వచ్చింది. పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసాం కదా, ఇంకా టేస్ట్గా ఉంది. ఒకసారి అయితే టేస్ట్ చూసేద్దాం. చాలా వేడిగా ఉందండి, చల్లారిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. సూపర్, చాలా బాగుందండి కేక్ అయితే. పైన డ్రై ఫ్రూట్స్ అవి వేసాం కదా, డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల ఇంకా చాలా బాగుంది. దీనిపైన టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి. ఈ ఫుల్ వీడియో లింక్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, చూసేయండి.
మీకు నచ్చినట్టయితే లైక్. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా సక్సెస్ అయింది నేను చేసింది. ఇది మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇలా ఈ ఓవెన్లోనే కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి, నేను వీడియో పోస్ట్ చేస్తాను. తర్వాత ఇలా ట్రై చేసిన వాళ్ళకి కేక్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.